నాబార్డు సహకారంతో వ్యవసాయ శాస్త్రవేత్తలు జీవి రామాంజనేయులు సార్, చంద్రశేఖర్ సార్, రాజశేఖర్ సార్ల సూచనల మేరకు సుస్థిర వ్యవసాయ కేంద్రం విజయనగరం 2 క్లస్టర్లో గల ప్రతి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పొలంబడిలో భాగంగా రైతులకు ఉత్పత్తి మరియు మార్కెటింగ్కి సంబంధించిన సూచనలు, సలహాలు, అదేవిధంగా పంటలకు నష్టాన్ని కలిగించే తెగుళ్ళు మరియు పురుగుల నివారణ చర్యలు టెక్స్ట్ మరియు వాయిస్ మెసేజ్ల ద్వారా వారానికి 2 రోజులు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మొదటిగా వరి నాట్లు వేసినప్పటి నుండి ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారించవలెను. 2 గాలి బాగా తగిలి దోమ ఉధృతి తగ్గడానికి పొలంలో ప్రతి 2 మీటర్లకు ఖాళీ బాటలను తప్పనిసరిగా తీసుకోవాలి. 3 రసం పీల్చే పురుగులను తగ్గించుటకు పొలాల్లో పసుపు పల్లాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. 4 కాండం తొలిచే పురుగుల ఉధృతిని పొలాల్లో గుర్తించి నివారించుటకు లింగాకర్షక బుట్టలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. 'అదేవిధంగా పంటపై చెడు ప్రభావాన్ని చూపించి రైతుకు నష్టాన్ని కలిగించే తెగుళ్ళు, పురుగులను గుర్తించి తగిన పరిష్కారాలను సూచించడం జరిగింది. ఇందులో మొదటిది రసం పీల్చే పురుగు. దీనికి నివారణ పసుపు పల్లాలను ఏర్పాటు చేయడం, వేప కషాయంతో పిచికారీ చేయడం. 2 ఆకుముడత. దీనికి నివారణ కంప లేదా తాడు లాగడం, తరువాత నీమాస్త్రంతో పిచికారీ చేయడం. 3 నత్రజని పోషకలోపం. దీనికి నివారణ పొలాల్లో అజోల్లాని వేసుకోవడం. 4 సుడిదోమ. దీనికి నివారణ తూటికాడి కషాయంతో పిచికారీ చేయడం. 5 కత్తెర పురుగు. దీనికి నివారణ దశపర్ణి కషాయంతో పిచికారీ చేయడం. 6 పొడతెగులు. దీనికి నివారణ పేడామూత్రం ఇంగు ద్రావణంతో పిచికారీ చేయడం. 7 అగ్గి తెగులు. దీనికి నివారణ మారేడుపత్ర కషాయంతో పిచికారీ చేయడం. 8 ఎలుకలు. దీనికి నివారణ క్లీరిసీడియా ఆకులతో మల్చింగ్ చేయాలి. అదేవిధంగా మిత్ర పురుగులను కూడా గుర్తించడం జరిగింది. అక్షింతల పురుగు, సాలీడు, తూనీగ, మిడత, డామ్సన్ ఫ్లై మొదలైనటువంటి మిత్ర పురుగులను గుర్తించడం జరిగింది. ఇవి శత్రు పురుగుల నుండి పంటను రక్షిస్తాయి. మరి నేనేం చెప్తాను, మీకు 10 ఎకరాలు ఉన్నా 1 ఎకరంలో ఉన్న 1/2 ఎకరం మీకు చిన్న పండించుకోండి. 2 తేడా గమనించండి. మన టమాటా పండు మార్కెట్ కొని తీసుకొస్తాను, ఒక 2 రోజుల్లోనే కులిపోతాయి. అవి పురుగు చేసి నిల్వ చేసి తెస్తారు. అలాగే మనం పండించుకున్నప్పుడు 1 రోజుల వరకు నిల్వ ఉంటాయి టమాటా. మీరు అందుకోసం మీ అందరూ కూడా కూరగాయలు విత్తనాలు ఇస్తాం. ఎందువల్ల మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ కూరగాయలు మీరే పండించుతానండి. దానిలో 18 రకాలు ఉన్నాయి కూరగాయలు. ఆకుకూరలు, పాలకూర, తోటకూర, గోంగూర ఆకుకూరలు ఉన్నాయి. అలాగే బెండ, చిక్కుడు, బీర, అనబ, కాకర అన్ని రకాలు. దీన్ని వచ్చి కంటే కాకరకాయ తినాలి, ఏ పచ్చిలైనా బీరకాయ తినాలి. ఇవన్నీ కూడా మనం పండించుకోవాలి. పండించుకోవాలంటే ఎక్కడ పని ఎక్కువ భూమి అవసరం లేదు, తక్కువ భూమి ఉన్నా సరిపోద్ది. ఒక భూమి లేకుండా డాబా మీద వేసుకోవచ్చు. గోళ్ళ మీద మట్టి వేసుకొని మెత్త మీద ఆకుకూరలు వేసుకోవచ్చు. దానికి ఏం ఎక్కువ రావు, తక్కువ మీద వస్తాయి. చిన్న నీరు వస్తాయి కాబట్టి ఒక 4 అంగుళాలు కనుక మట్టిగా వేసుకుంటే గెత్త మట్టి వేసుకుని దాని మీద పాలకూర, తోటకూర వేసుకొని బతకొచ్చు. అది ఆకులు తీసుకొని మనం వండుకుంటే ఆరోగ్యానికి మంచిది. మనం అవి ఏం చేస్తాను, మనం పండించేవన్నీ కూడా విశ్వబద్ధమే కదా, అటువంటి లేకుండా చేయాలి. మనం పంట పండించాలి, దీనికి రకరకాలు అడుగుతారు. గాలి బాటలో పెడితే దోమ నివారణ జరుగుతుంది. అలాగే సూర్యకాంతి బాగా తగులుతుంది, గాలి తగులుతుంది. దానివల్ల పిల్లలు అనేవి ఎక్కువ వస్తాయి. పిల్లలు ఎక్కువ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే దిగుబడి అనేది పెరుగుతుంది.
దగ్గర కుడిస్తాము, దోమ వచ్చేస్తుంది. దోమ వచ్చేస్తే పులిపోతుంది. పులిపోయిన తర్వాత మనం మందులు కొడతాం. అది లేకుండా ఉండడం కోసం గాలిబాటలు పెట్టాం. కానీ అలాగే మన దోమ వచ్చిందా లేకపోతే పురుగు వచ్చిందా ఎల్లో ప్లేట్స్ పెట్టారు. అవి ఎగిరి దానికి అంటుకుంటే దానికి జిగురు పదార్థం ఉంటుంది. అది మీరు పట్టుకుంటే అవి జిగురు పదార్థాలు అవి అంటుకుంటాయి. దోమ ఉందా లేదని అది ఉదయం లేదు చూడగానే దాని మీద వాళ్తే దోమ ఉంది ఒక కషాయం కొట్టాలి. మేము వ్యవసాయం చేస్తాను, 10 మందితో చేస్తాం. మీరు కూడా చేయండి, తగ్గిపోతే అడగండి. ఏ రకం కషాయం దోమ వస్తే కొట్టాలి, అలాగే పురుగు వస్తే కొట్టాలి, తెగులు వస్తే కొట్టాలి. అన్నిటికీ ఒక మంది కాదు. అగ్గి తెగులు వచ్చిందని కూడా కొట్టాలి, పొడతెగులు వస్తే కొట్టాలి. అంటే ఇవన్నీ కూడా మన స్థానికంగా వనరులు ఉన్నాయి. నేలవేం కానీ, మారేడుపత్రి కానీ ఇవే వాడుకోవచ్చు. తోడుగాడు కానీ, నేపాలం, సీతాఫలం అన్ని అలాగే ఇప్పుడు అందరూ కూడా పొలంలో చూడండి గొంగళ పురుగులు ఉన్నాయి. పచ్చపురుగులు పొలాన్ని తిరిగి రేగించినస్తాను. అవేంటి దాంట్లో మంచిగా నీరు ఉంటే నీరు కట్టి సంపద అయితే ఆ నీటిలో పడి చచ్చిపోతే ఒక రకం. మనకి ఇటువైపు నీరు ఉంది, అటువైపు నీరు లేదు. నీరు లేని వారు ఏం చేయాలి, అక్కడ పురుగు వస్తుంది. నీరు లేనప్పుడు కంప లేకుండా పంచపత్ర కష్టం 5 రకాల ఆకులు కానీ లేదా పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం ఉంది, అది కొట్టంటే చచ్చిపోతే నేను గ్యారంటీ ఇస్తాను. అది మీరు చెయ్యాలి. చేయకుండా అన్ని మీరు చెప్పండి చూడండి కంటే అవ్వదు కదా. మేము అనుభవం కోసం ఒక రైతుకు 2 రైతులకు మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు కూడా మన రైతు భరోసా కేంద్రం దగ్గర ఉంది కషాయం. ఎవరైనా పట్టుకుని ఇప్పుడు ఎవరు చెప్పి తినేస్తుందని రైతు భరోసా కేంద్రంలో 1 లీటర్ తీసుకోండి, అది కొట్టండి, తగ్గిపోతే అడగండి. అగ్నేస్తున్నట్టు ఉంది కదా, అది తీసివ్వండి. అంటే మనం ఇంతకుముందు ఒక 5-10 లీటర్లు మనబెట్టుకుంది, అది మీకు ఇస్తే శాంపుల్ చేయండి. రైతు కాదు ఇప్పుడు మామూలు మందు కొట్టారనుకోండి, ఎక్కువ మంది ఆ గాలికి ఇష్టం మూర్చ రావడం, తీయలేకుండా రకరకాల చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఇది కొడితే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అన్నమాట. మనం అది పీల్చిన ఏమి ఇబ్బంది లేదు. అలా పొంగినప్పుడు ఆవిరి పెట్టిన మనం దగ్గు జలుబు అన్నీ పోతాయి. పుల్లు లెక్క కట్టాలి అరబిట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకో. పచ్చిమిర్చి ఉంటే ఆవిరి వస్తుందా కొద్దిగిద్దు అనమాట. అటువంటివి మనం జాగ్రత్తగా తీసుకో. అంటే ఆకుముడత వస్తే ఏం చేయాలి, అగ్గితేలు వస్తే ఏం చేయాలి, పొడతేలు వస్తే ఏం చేయాలి అంటే మన పంట పొలంలోకి వెళ్ళి చూసిన తర్వాత నివారణ చెప్పాలి. అవి మేము చేయడానికి మీ అందరూ ఫోన్ నెంబర్ తీసాం. లాస్ట్ టైం మీకు అందరికీ ఎక్కువ మంది వరి విత్తనాలు తీసుకోవడానికి వరి విత్తనాలు ఇచ్చాము, కూరగాయలు విత్తనాలు ఇచ్చాము. ఇప్పుడు నీళ్ళు లేదు ఆ పై పొలం అందరికీ. దానికి భూమి మీరేం చేస్తానంటారు, డిఏపి యూరియా వేశారు. అది నీళ్ళు లేక మీదనే ఆరిపోయి పొడినా కట్టింది. దాని బదులు మా దగ్గర పాస్కో బ్యాక్టీరియా అనే ప్యాకెట్లు ఉన్నాయి. 1 ఎకరానికి 1 కేజీ, ఒక 40 కేజీలు కానీ 50 కేజీలు పొట్టు వేసుకున్నాం. అది కలిపి 4 రోజులు శుద్ధంలో తీస్తే బ్యాక్టీరియా అనేది అంత వస్తాయి. అది పొలానికి చేస్తే నల్లబడుతుంది చూడండి ఒకసారి. చేసాం కదా పొలం బడి, అందులో పొడతెగులున అగ్గి తెగులు గుర్తించాము. పొడతెగులకి తగ్గించడానికి అయితే పేడ మూత్రం ఇంగు ద్రావణం చేయాలి, స్ప్రే చేసేయాలి. అలా ఒక 3 రోజులకు ఒకసారి ఒక 3 టైమ్స్ అలా చేసుకుంటే పొడతెగులు తగ్గుతుంది అనమాట. లేదు ఇంకెలా వదిలేస్తే మళ్ళీ తర్వాత ఈ లాస్ కూడా ఉంటుంది ఎక్కువ. అలానే అగ్గి తెగులు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. అగ్గి తెగులుకి మారేడుపత్రి కషాయం కొడతారు. సో అలానే మీ దాంట్లో కూడా ప్రతి దాంట్లో ఇప్పుడు పొడతెగులు వస్తుంది. సో పేడ మూత్రం ఇంగు ద్రావణం అయితే తయారు చేసి కొట్టండి దానికి. గమనించాము. సో ఈ ఆకుముడతకి ఫస్ట్ ఏం చేయాలంటే కంప లాగించాలి. నీళ్లు పెట్టి కంప లాగించేసి ఆ నీళ్ళు ఇంకొద్దులే తీసేయాలన్నమాట పొలం నుంచి. అప్పుడు ఆ వాటర్లో పడిన పురుగు ఇంకా బయటకు వెళ్ళిపోతుంది. పరింకంప అయినా లేదంటే తాడు ఉంటుంది కదా, తాడుని గట్టిగా చెరొక వైపు 2 పట్టుకొని లాగిస్తే సరిపోతుంది. పైనుంచి వస్తుంది. అప్పుడు నీళ్ళు ఉంటాయి, నీటిలో నుంచి మనం బయటకు వదిలేసాం అనుకో నీళ్లు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీమాస్త్రం స్ప్రే చేయాలి దాన్ని. అలానే మళ్ళీ ఇంకా ఫార్మ్ అడ్వైజరీ అని ఉంది, చెప్పాను కదా ఇందాక, అది వచ్చిందని. మీకు కాల్స్ వస్తున్నాయి ఫార్మ్ అడ్వైజరీ నుంచి?
ఇప్పుడు అంటే బుధవారం శనివారం మధ్యాహ్నం వస్తాయన్నమాట. అంటే అందులోని ప్రస్తుత వాతావరణం ఎలా ఉంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, అలానే ప్రస్తుతం ఉన్న తెగుళ్ళు పురుగుల కోసం వాటికి ఏం స్ప్రే చేయాలి ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో దానికి మీకు వస్తున్నాయా లేదా అని చెప్పి మీరు చెప్పారు కనుక దాని మీద దృష్టి పెడతాం. ఒకసారి చూడండి. అంటే మధ్యాహ్నం టైంలో బుధవారం శనివారం ప్రతి వారం వస్తాయన్నమాట కాల్స్. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒక నెంబర్ ఉంది 8500983300 అని. దానికి ఫొటోస్ కూడా మీకు పంపించవచ్చు, వాట్సాప్ ఉంటుంది. వాళ్ళు మీకు అంటే ఏ సందేహాలు ఉన్నా వాళ్ళు మీకు చెప్తారనమాట. అలానే మొన్నటి వరకు వర్షాలు లేవని చెప్పి ఈ కషాయాలు ఏం చేయమన్నా చేయలేదు, స్ప్రే చేయలేదు కదా. సో మొన్న 2 రోజుల నుంచి వర్షాలు అయితే పడినాయి. సో ఇప్పుడైనా సరే కనీసం స్ప్రే చేస్తే ఇంకా పురుగు కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్లోనే తక్కువ ఉంది మొత్తం చూస్తే. మనం ఏంటంటే ద్రవసీమకి ఒక కవర్ అనేది ఇచ్చాము. ఆ కవర్ అనేది గొండ్లో పెట్టి కవర్ పెట్టి 15 రోజులకు ఒకసారి ద్రవసీమం తయారు చేసుకొని పొలంలో ఎదిరినట్లయితే మనకి దుబ్బు ఎదుగుదల బాగుంటుంది, భూసారం కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి మీరు ద్రవసీమం తయారు చేసుకోవాలి. మరిన్ని సూచనలు సలహాల కోసం మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 8500983300.